ఉండవల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు రైతులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే అక్కడ దాడి జరిగిందని ఆయన అన్నారు. దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు పెట్టారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ముందుగానే పోలీసులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా, ముందుగానే వస్తామని చెప్పినప్పటికీ కూడా సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంలో, ఘర్షణ జరగకుండా నివారించడంలో పోలీసు యంత్రాంగం అక్కడ ఉండవల్లిలో ఫెయిల్యూర్ అయింది అని చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణే ఈ ఘటనలన్నీ కూడా. పోలీసులు ఏకపక్షంగా లేకపోతే, పోలీసులు అలాంటి సంఘటనలు జరగకుండా నివారించాలి అని చెప్పని భావన ఉంటే ఇంకా ఒక 1000 మంది పోలీసుల్ని, 500 మంది పోలీసులను పెట్టుకుంటారు. అదేమీ లేకుండా తూతూ మంత్రంగా అక్కడ వాళ్ళని ప్రోత్సహిస్తూ అధికార పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నివారిస్తూ నిన్న పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేయకపోవడం మూలంగా నిన్న ఆ దాడి జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, రైతుల మీద దాడి, రైతు సమస్యల మీద పనిచేస్తున్నటువంటి నాయకుల మీద దాడి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.